జమ్మూ కాశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది. గుల్మార్గ్ జిల్లాలోని జీర్పోర్ కులాన్ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు తడిసి బాగా పాడైపోవడం, గడ్డకట్టిన దృశ్యత వల్ల బస్ డ్రైవర్ కు నియంత్రణ కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. బస్సులో ఉన్న సిబ్బంది అందరూ గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఐటీబీపీ, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయి. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే కొంతమంది వెలికి తీసినట్లు సమాచారం ఉన్నా అధికారికంగా ఎలాంటి స్థిరమైన సమాచారం వెలువడలేదు. బస్సు మొత్తం నదిలో మునిగిపోవడంతో ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.